ఇక్కడికి వచ్చిన దైవజనులందరికీ కూడా నా వందనాలు. ఇక్కడికి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, నా పేరు శారా, నా భర్త పేరు మధుసూదన్ రావు. మాది గూడూరు అండి. అసలు ఊరు విన్నకోట. గూడూరు బతుకు తెరువు కోసం గూడూరు వచ్చాము. నా సాక్ష్యం ఏమనగా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు దేవుడు నమ్ముకున్నాను. నేను ముందు మా తల్లిగారు నమ్ముకున్నారు. ఆమెను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి నేను కూడా నమ్ముకున్నాను నా జీవితంలో కార్యాలు జరగాలని. అంతకుముందు నేను చాలా విగ్రహారాధన చేశాను, పూజలు చేశాను, మొక్కుబళ్ళు చేశాను, ఆఖరికి నిప్పుల గుండాలు కూడా తొక్కాను కార్యాలు జరగాలని. కానీ అవన్నీ చేసినప్పటికి కూడా నాకు ఏ కార్యము జరగలేదు. ఇక ఈ దేవతల వల్ల ఏం కలగట్లేదు, నా కార్యాలు జరగట్లేదని నా తల్లిని నమ్ముకుంది. నా తల్లికి చేసిన కార్యాలను బట్టి నేను ఎంతో నమ్మకం ఉంచి నేను యేసుక్రీస్తు అని నమ్ముకున్నాను. ఆయన నమ్ముకున్నాను. బాప్తిసం తీసుకుంటాం కూడా, మరి నా భర్త అన్యజనుడేను, ఆయనకి తెలియకోకుండా తీసుకున్నాను. మరి తెలిస్తే తీసుకునేవాడు అడ్డుపడతాడని చెప్పి తెలియకుండా తీసుకున్నాను. కానీ తర్వాత చెప్పాను. కానీ దేవుడి దయ వల్ల ఆయన ఏం అనలేదు. అందుని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి వందనాలు. అట్లాగే ప్రార్థన చేసుకుంటున్నాం. అక్కడ కూడా చాలా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేవారు దైవ సేవకురాలు. అట్లా చేస్తూ ఉండగా ఆయనకు బాగా అలవాట్లు ఉన్నాయి. తాగుడు, పేకాట, సిగరెట్లు అనేవి అలవాట్లు చాలా ఉన్నాయి. వ్యాపారాలు చాలా చేసాము. కేరాదేశక వ్యాపారం చేసాము, మళ్ళీ కర్రీస్ పాయింట్ వ్యాపారం చేసాము, మళ్ళీ కొబ్బరి బొండాల వ్యాపారం, అట్లాంటివన్నీ చాలా చేసాము. చేసినా కూడా ₹1 మిగులుతుని లేదు. ఎందుకనంటే ఆయనకున్న అలవాట్లను బట్టి ఇంకా అప్పుల వాళ్ళే అవుతున్నాము. అక్కడికి తల్లిదండ్రులు చాలా సహాయం చేస్తూ వచ్చారు. అయినా ఇట్లా మాట్లేదని చెప్పి ఎంతగానో ప్రార్థించి చేసుకున్నప్పుడు, అప్పుడు సతీష్ ప్రవీణ్ పాస్టర్ గారి చర్చికి వెళ్ళేవాళ్ళం. అది అక్కడ ప్రవీణ్ పాస్టర్, బెల్లంపల్లి పాస్టర్ గారు ఉండేవాళ్ళు. సికింద్రాబాద్లో పెడతారు కూటమి. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడికి కూడా వెళ్తూ ఉండేదాన్ని. వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ చాలా మాట్లాడాడు. మాటలో దైవదేవుల ప్రవీణ్ అన్న ద్వారా. అప్పుడు ఈయన కూడా రమ్మంటే వచ్చేవాడు కాదు. కానీ ఒకరోజు నైట్ ఏం చేశాడంటే, ఒక రోజున బాగా ఫుల్గా తాగేశాడు. కనీసం ₹1000 ముందు దాకా ఒక్కరోజు తాగేశాడు. నేను ఎంతగానో రాత్రి ఎవరికి తెలియకోకుండా లేచి కూర్చుని ఏడుస్తా ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ఏడుస్తూ ప్రార్థన చేయడం కూడా నా భర్తకు తెలియదు. అంటే సందగట్టు చేసుకునేదాన్ని, కానీ ఆయనకి ఏడుతూ అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఏడుస్తున్నావు అని తిట్టేవాడు. ఎందుకని ఏం చేశాడు, ఆయనకి తెలియకోకుండా ఒక రాత్రికాడు లేచి ఎంతగానో ఏడుస్తా కుమిలిపోతా ప్రార్థన చేసుకునేదాన్ని. దేవా, నా భర్తను మార్చని. ఒకనాడు దేవుడు నా భర్తను మార్చాడు. ఆ రోజే లాస్ట్ రోజు ₹1000 ఒక్కరోజు ముందు తాగి పడిపోయాడు. ఇంట్లోనే పడదామంటే బయట ఏం పడలేదు, కానీ ఇంటికాడే ఉన్నాడు. కానీ తెల్లారి నుంచి మళ్ళీ తాగటం లేదు. దేవుని సన్నిధికి వచ్చాడు. అక్కడ కూడా సాక్ష్యం చెప్పుకున్నాను, నా భర్తను మార్చాడు దేవుడని. అట్లా మానేసినాడు. 1 సంవత్సరం పాటు మానేశాడు. మానేసి దేవుని సన్నిధికి వచ్చాడు. నాకంటే ముందుగా కూడా ఆయనే ప్రయాణమై వెళ్ళేవాడు. 1 సంవత్సరం పాటే వచ్చాడండి. తర్వాత మళ్ళీ వెనుతిరిగాడు. వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఎవరికాళ్ళు అదేంటారు మాంతం ఏంటి, ఏం కాదు, తాగొచ్చు అని బాగా ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళ మాటలను బట్టి ఆయన మళ్ళీ అలవాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్పు లేదు. అట్లాగే చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చేసాము. ఇక్కడ గూడూరు వచ్చామండి బతుకు తెరువు కోసం. ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం. అంటే మేం కాదు, మా నాన్నగారు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరే మేము చేసుకుంటూ ఉంటాము. అట్లాగే చేస్తూ ఉండగా ఇక్కడ కూడా దైవజనులు ప్రార్థన చేసేవాళ్ళు, ఆత్మీయ తల్లులు కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు మా గురించి. మన చేస్తూ ఉండగా ఈయనకి పక్షవాతం లాగా వచ్చింది. పని చేస్తూనే ఉన్నాడు. చేస్తానే హోటల్లో పడిపోయాడు. ఎదర కళాయి ఉంది, గ్యాస్ బండ్లు ఉన్నాయి, పిండి గిన్నెలు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా కాస్తంత కూతంత ప్లేసే ఉంది. కానీ దేవుడు వాటి మీద ఏటి మీద పడనివ్వకోకుండా ఆ కూతు ప్లేస్లోనే పడిపోయేటట్టు చేశాడు. అక్కడికి దేవునికి చాలా సంతోషం. ముందుకు పడినట్టయితే కళాయిలో నూనె బాగా కాగి ఉంది, ఎందుకు పనికొచ్చేవాడు కాదు. అందుని బట్టి దేవునికి వందనాలు. అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, ఇక్కడ గూడూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు బందరు పంపించారు. అక్కడ చూపిస్తేనేమో వాళ్ళు ఒక రోజు ఉంచుకుని విజయవాడ తీసుకెళ్ళమన్నారు. ఇక అక్కడి నుంచి లాభం లేదని చెప్పి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ వాళ్ళు జాయిన్ చేసుకుని ఉన్నాము 12 రోజులు. దేవుని దయ వల్ల కొంతవరకు లైన్ అయ్యింది. అంటే అంత బాగా రాలేదమ్మా, కొద్దిగానే వచ్చింది, ఏం పర్లేదని చెప్పి వారు చెప్పారు. అక్కడి నుంచి వచ్చినాక మళ్ళీ ఇక్కడ విజయవాడ సిరివెల్లి నరసింహారావు గారి దగ్గర మందులు వాడుతున్నాము. అట్లాగే వాడుతున్నాము, చేస్తున్నాము. కొంచెం పర్లేదు. దేవుని కృప వల్ల, ఆయన దయ వల్ల దైవజనులు ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేశారు.
అట్లాగే నడుస్తూ ఉండగా ఇక్కడ యెహోషువాయి గారు సంఘం మా ఇంటి పక్కన దగ్గరలోనే ఉన్నారు. పక్కనే ఎప్పుడు కూడా నేను పనంతా చేసుకుని స్నానం చేత్తకి వెళ్ళేటప్పుడు ఆయన పాటలు వినపడేవి సన్నిధిలో. నాకు ఎప్పటి నుంచో అనిపించేది, పాటలు వింటున్నప్పుడల్లా పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని, సన్నిధికి వెళ్దాం వెళ్దాం అనిపించేది, కానీ వెళ్ళేదాన్ని కాదు. మనసుగా అనిపించినా వెళ్ళేదాన్ని కాదు. ఒకరోజు నాకు ఆత్మీయ తల్లి రాణి గారని ఆమె నన్ను పిలిచింది. రామ్మ, ఇక్కడ స్వస్థత జరుగుద్ది, దేవుడు ఎంతగానో స్వస్థతని ఇస్తాడు, మీ ఆయనకి స్వస్థత కలుగుద్దని ఎంతగానో బలపరిచారు. ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా నన్ను ఎంతగానో బలపరిచి ప్రార్థన చేశారు. అయ్యగారు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. అంత దూరం అంటే వెళ్ళలేకపోతున్నాం కదా, ఇక్కడ పక్కనే ఉందిగా, దేవుని సన్నిధికి వెళ్దామని రమ్మని పిలిచాను. 2-3 సార్లు పిలిచాను, 2-3 వారాలు ఆయన రానన్నాడు. ఒక రోజున పిలిచినప్పుడు ఆయన నా మీద కర్ర కూడా ఎత్తాడు, ఇట్లా ఉండి కూడాను. ఎత్తినప్పుడు కూడా నేను చాలా బాధతో వెళ్ళాను చర్చికి. వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయ్యగారికి కూడా చెప్పాను, ప్రార్థన చేశారు. తల్లులు కూడా ఎంతగానో నా గురించి, నా భర్త గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. కానీ మరుసటి వారం వెళ్ళే రోజుని నేను రమ్మని పిలవలేదు. నాకు మనసులో అనిపించింది పిలుద్దామని. రమ్మంటే రానంటున్నాడు. దేవా, మరి నువ్వే నడిపించుకో, నా వల్ల అయితే ఏమీ కావట్లేదు, నువ్వే నడిపించినాయన అని నేను మనసులో అనుకుని బయలుదేరుతున్నప్పుడు నేను కూడా వస్తానని ఆయన అన్నారు. దేవునికి వందనాలు. వచ్చారు సన్నిధికి. అట్లాగే 2-3 వారాలు 4 వారాలు వచ్చారు. అట్లా వస్తూ ఉండగా సర్లే ఇక్కడ మీటింగులు జరుగుతున్నాయి, స్వస్థత జరుగుద్ది, రామన్ దేవుడు మాట్లాడాడు, ఇక్కడ స్వస్థతని ఇస్తున్నాను, గర్భఫలాలను ఇస్తున్నాను, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తానని దేవుడు గూడూరు సంఘంలో మాట్లాడారు. ఒక దైవ సేవకురాల ద్వారా ఆత్మీయ తల్లి ద్వారా మాట్లాడాడు. ఇక నాకు బాగా బలపడింది. ఏది ఏమైనా ఎక్కడికి వెళ్ళినా అద్భుతం జరగట్లేదు, నా భర్తని ఇకనైనా మార్చినైనా అని ఎంతగానో ప్రార్థించుకుని ఉన్నప్పుడు మొన్న 14వ తారీఖున కూడా మరి మా అత్తగారిది కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇక్కడికి రావడానికి కుదురుద్దో లేదో అనుకున్నాను. కానీ దేవుని కృప వల్ల ఆ రోజు సాయంత్రానికి ఇక్కడికి రావడం జరిగింది. దేవునికి వందనాలు. ఇక్కడికి వచ్చినాక కూడా రేత్రిపూట అయితే 15 రోజుల నుంచి నా భర్త నిద్రపోవట్లేదు. 2 చేతులు లాగేస్తని తలపోటు పోటు వచ్చేస్తుందని ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, కూర్చుని నిద్రపోవట్లేదు. కొబ్బరి నూనె జండుమనే రాస్తున్నాను, ట్యాబ్లెట్లు అయితే ఎప్పుడు వేస్తున్నాం, కానీ ఏం కార్యాలు ఆయనకి నొప్పులు అయితే తగ్గట్లేదు. దేవుడు కూడా 2-3 సార్లు దర్శనాలు కూడా చూపించాడు. అవి కీడు దర్శనాలు వచ్చినాయి. నాకు ఎంతగానో భయం వేసింది. దేవా, ఇట్లా చూపిస్తున్నావు, మరి ఏంటి దేవా, నా భర్తకి ఏమైద్ది, ఆయన లేకుండా మేము బ్రతకలేము, ఏది ఏమైనా మగతోడు నా భర్త నాకు కావాలని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాము. 2-3 సార్లు కూడా అయ్యగారికి ఫోన్ చేస్తే ప్రార్థన కూడా చేశారు. ఆ సంఘంలో బిడ్డలు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు మా గురించి, అనుదినం జ్ఞాపకం చేసుకుంటా. అట్లాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ రేత్రి కూడా నా భర్తను ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. కాళ్ళు చేతులు లాగే అతని చేతులు తలపోటని ఏడిశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. సంఘానికి వచ్చిన వారు అందరూ కూడా కూర్చుని ప్రార్థన చేశారు. ఆయన ఎప్పుడుకో ఒక రేత్రి వరకు కూడా 3 గంటల వరకు 2:30 ఆ టైం వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత ప్రార్థన చేసినాక అందరూ తర్వాత నిద్రపోయాడు. ఇక ఆ తెల్లారి మట్టికి ఏ నొప్పి అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా కర్ర సపోర్ట్, నా సపోర్ట్ తీసుకుని నడిచేవాడు నా భర్త. కానీ దేవుడు ఏం చేశాడు, కార్యం చేశాడు. ఇక్కడ ప్రార్థన చేయడం వల్ల ఇక్కడ ఎదురుగుండా వచ్చి కూడా బలహీనులకు ప్రార్థన చేసేవారు దైవజనులు. అయ్యగారు ప్రార్థన చేశారు. సంఘం అంతా కూడా ఎంతగానో ప్రార్థించారు. ఈరోజు దేవుని కృప వల్ల ఆయన ఎవరు సపోర్టు లేకోకుండా చర్చి నుంచి ఇక్కడ వరకు కూడా ఆయనకైనా నడిచి వచ్చాడు. అందువల్ల దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు నేను చెప్పుకుంటున్నాను. అట్లాగే నా బిడ్డ పెళ్లి విషయంలో కూడా దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు నా చేతిలో అయితే రూపాయి కూడా లేదు. 10 రూపాయలు పాల ప్యాకెట్ కొనుక్కునే పరిస్థితి కూడా నాకు లేదు. దేవునికి ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను, ఏడ్చుకుంటాను. ఆయన ఇట్లా సంబంధం వచ్చింది, వాళ్ళు చేయమంటున్నారు, మరి ఎట్లానైనా మన దగ్గర రూపాయలు లేని పరిస్థితి అని ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నీవే సహాయం చేయాలి నాయన అని. కానీ నేను ఎవరిని కూడా 1 రూపాయి అడగలేదు. కానీ దేవుడు నాకు ఎంతో కార్యం చేశాడు. 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకునేలాగానో నాకు ఎంతగానో సహాయం చేశాడు దేవుడు. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అనేక కార్యాలు చేశాడు నా పట్ల. దేవుడు నాకు ఎంతగానో కార్యం చేశాడు. మరి మీరు ఇంకా పూర్తిగా స్వస్థత కలగాలని నా భర్తకి మీరు అందరూ కొంచెం దయచేసి ప్రార్థన చేయండి. దాన్ని బట్టి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.